సొంత ఓటర్లు ఒక 5% పోయినా 50% ఓట్లే వచ్చినాయి అనుకోండి, గ్యారంటీ కాంగ్రెస్ విన్. ఎందుకు 30లో 5% పోయినా 25 ఆళ్లే ఉంటారు. ఈ మిగతా 25లో డివిజన్ అవుతుంది కదా యువతల పార్టీలకి గెలిచేది. అయితే తర్వాత కాలంలో ఇప్పుడున్న పోలరైజేషన్ పాలిటిక్స్ లో ఈ ఫార్ములా పనికి రావట్లేదు. ఇంకోటి 60% అంటే లిమిటెడ్ పోలింగ్, ఇది 50% కాదు 60% లిమిటెడ్ పోలింగ్. 70 దాటినప్పుడు సీరియస్ పోలింగ్ అంటారు. అంటే ఇది నిర్లిప్తత, నిర్లక్ష్యం కిందకే వస్తుంది. ఇట్లాంటి దశలో సహజంగా గ్యారంటీ చెప్పలేం, అనుకున్నట్టున్నది. ఇప్పుడు సత్తా బజార్ అంటారు, అంటే ఈ పందాలు కాసుకునే బ్యాచ్ వాళ్ళు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ఒకంత ఎడ్జ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాంతోపాటుకి కేకే సర్వేతో పాటుగా ఇంకో ఇద్దరు ఎవరో ఎక్స్పెక్ట్ చేశారు ఎక్కువ ఆప్కే వస్తుందని. కాబట్టి 8వ తారీఖు దాకా ఇది డౌటే అన్నమాట, చూడాలి. కానీ భారతీయ జనతా పార్టీ అనుకూల అంశాలు ఏంటి అంటే ఏం చూడొచ్చు సార్? సాధారణంగా 2 టర్మ్స్ గవర్నమెంట్ ఉండటం ఆమ్ ఆద్మీ పార్టీకి అది వాళ్ళకి వ్యతిరేకత కాబట్టి అది అనుకూల అంశం భారతీయ జనతా పార్టీ ప్రత్యక్షంగా. అంతే, వాస్తవంగా అదే ప్రధానమైనటువంటి అంశం. అంటే ప్రభుత్వ వ్యతిరేకతని నమ్ముకుంటోంది బీజేపీ. బీజేపీ మోడీ మార్కో కేంద్రంలో వరుసగా హ్యాట్రిక్ కొట్టడం, మోడీ వచ్చిన తర్వాత 3 సార్లు బీజేపీ అధికారంలో ఉండడం, అది ఏమన్నా ఢిల్లీ రాజకీయాల మీద ఇంతకు ముందు లేని ప్రభావం ఇప్పుడు చూపించుంటదా? అట్లాగే ఉండదు. అక్కడ ఢిల్లీ రాజకీయంలో డిఫరెన్స్ ఏంటంటే ప్రజలు రాష్ట్ర